ఖైరతాబాద్లో ఎమ్మెల్యే దానం నాగేందర్ హల్చల్ చేశారు. షాదన్ కాలేజ్ ఎదురుగా అక్రమ కట్టడాలను అధికారులు కూల్చివేస్తుండగా దానం నాగేందర్ అడ్డుకున్నారు. తన అనుమతి లేకుండా ఎలా కూల్చివేస్తారంటూ అధికారులపై ఫైర్ అయ్యారు. ఎక్కడి నుంచో బ్రతకడానికి వచ్చినోళ్లు తమపై దౌర్జన్యం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి దావోస్ నుంచి వచ్చే వరకు కూల్చివేతలు ఆపాలని అధికారులకు సూచించారు. కూల్చివేతలు ఆపకుంటే జేసీబీ ముందు కూర్చుంటానంటూ హెచ్చరించారు. కాన్సిక్వెన్సెస్ ఏమైనా సరే నేను చూసుకుంటాను. నా ఎమ్మెల్యే పదమైనా సరే ఇక్కడ కూర్చుంటే ఇప్పుడు మీరు ఇవ్వకుంటే నా మాట మర్యాదగా ఏదో మీరు ఏడికైనా బతకనికి వచ్చి మీరు మమ్మల్ని బతకకుండా చేస్తున్నారు హైదరాబాద్లో. ఏదైనా కానీ మీరు ఇప్పుడు మాకు ఏదైనా కానీ మా ఎమ్మెల్యేకి మాకు నోటీస్ లేకుండా ఎట్లా చేస్తారు మీరు? మీరు ఆపండి, మీరు ఆపకుంటేనైనా బండి ముంగళ కూర్చుంటాం. మీరు బండి ముంగళ కూర్చోవాలా ఆపుతారా? అట్లాంటి 100 ఉన్నాయి, నేను చూపిస్తాను. నా ఎంబడి రాండి, మీకు పెద్ద పెద్ద కాంప్లెక్స్ ఉన్నాయి, అవి గులగొట్టండి ముందు. ఏం చేస్తారు? అవి చేసినాక చేద్దాం. ఇప్పుడు ఈడు ఆపండి. మీరు ఈడు ఆపకుంటే మాత్రం నేను లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ స్టూడీ చేస్తాను. మీ ఇష్టం, మీ ఇష్టం. నేను చెప్పేస్తున్నాను, మీరు ఇష్టం వచ్చినట్టు చేసుకుంటే ఊరుకునేది లేదు. ఈడ మీ పని ఏం లేదండి. మీ పని ఏముంది? మున్సిపల్ పని వాడు చేసుకుంటాడు, మీకెందుకు సార్? నేను చెప్తున్నా, మీరు ఆపండి అంటున్నారు. 2 రోజులు ఆపండి. సీఎం గారు వచ్చినాక నేను మాట్లాడతాను. అప్పటిదాకా ఆపండి. మీరు ఏం లేదు, ప్రపోజల్ ఏం లేదు. నేను అరే ఇక్కడ 30 ఏళ్ళ నుంచి ఎమ్మెల్యే ఉన్నా, నాకు తెలియని ప్రాబ్లం ఏముంది మీకు చెప్పండి. ఏదైనా కానీ 2 రోజులు ఆపనికి నీకేమవుతుంది? ఇప్పుడు అంత అర్జెంట్ ఏముంది నీకు? 2 డేస్ ఆపండి. మీకు 2 డేస్ ఆపితే నీకేం కష్టం అవుతుంది? మీరు 2 రోజులు ఆపండి, తర్వాత నిర్ణయం చేస్తాం మేము. ఇక మీరు ప్రెస్టేజ్ ఇష్యూ తీసుకుంటారా? మీరు చెప్పండి. మళ్ళీ మేము చెప్పినాక మళ్ళీ మాకంటే ప్రెస్టేజ్ మీకేముంటుంది చెప్పండి. మేము పబ్లిక్ మనిషి, మేము జవాబు చెప్పాలి పబ్లిక్. సార్ నేనేమంటున్నాను, మీరు దయచేసి 2 రోజులు ఆగండి అంటున్నాను. ఎంకరేజ్మెంట్ కాదు, వాళ్ళు ఇష్టం వచ్చాడు కొడుతుడు. ఈడ ఫిజికల్లీ హ్యాండిక్యాప్ ర్యాంప్ ఉంది, ఆ ర్యాంప్ కొడుతుడు. ఎట్లా పోతాడు ఫిజికల్లీ హ్యాండిక్యాప్ లోపలికి? ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, తన కాన్స్టిట్యున్సీ పరిధిలో చింతల్ బస్తీలో ఉన్నటువంటి ఈ రోడ్డు వైడనింగ్ కారణంగా ఇరువైపులా ఉన్నటువంటి దుకాణాలన్నీ కూడా ఈరోజు తొలగించేందుకు మున్సిపల్ అధికారులతో పాటు పోలీసులు, హైడ్రా అధికారులు అక్కడికి చేరుకున్నటువంటి వెంటనే తొలగింపు చర్యలు కొనసాగుతుండగా ఎమ్మెల్యే దానం నాగేందర్ ఘటనా స్థలానికి వచ్చి ఆ స్పాట్ లో కొద్దిసేపు చిందులేసి అధికారులపై భూత పురాణం కురిపిస్తూ ఈ చర్యలు ఆపకపోతే తీవ్ర పరిణామాలు ఉండబోతాయంటూ కూడా అధికారులకు ఫోన్ లో హెచ్చరిస్తున్నటువంటి వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. అధికార పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యే ఈ రోజు రోడ్డు మీదకి ఇచ్చి అధికార యంత్రాంగాన్ని బెదిరిస్తా ఉన్నాడంటే దానం నాగేందర్ తీరు ఎలాంటిదనేది కూడా ఈ రోజు స్పష్టంగా ఈ వీడియో ద్వారా ప్రజలందరికీ, తమ కాన్స్టిట్యున్సీ ఓటర్లందరూ కూడా సిచ్యువేషన్ అర్థమైనటువంటి పరిస్థితి కనబడుతా ఉంది. దానం నాగేందర్ చింతల్ బస్తీలో ఉన్నటువంటి ఈ దుకాణాలన్నీ తొలగిస్తూ ఉండగా అక్కడికి చేరుకొని ముందుగా తన కారులో నుంచి దిగేటప్పుడు అధికారులతో ఫోన్ లో మాట్లాడుతూ 30 ఏళ్ల పాటు ఎమ్మెల్యేగా అనుభవం ఉన్నటువంటి నా ఏరియాలో ఈ కూల్చివేతలు జరుపుతున్నప్పుడు కనీసం తన దృష్టికి తీసుకురావడంతో తప్పే ఉంది. తన దృష్టికి తీసుకురాకుండా ఇలా కూల్చివేస్తే ప్రజలకు ఏమని సమాధానం చెప్పాలి? ఎన్నో ఏళ్ల తరబడి ఈ వ్యాపారాల పైన స్థిరపడి ఉండి ఈ వ్యాపారాలను నమ్ముకున్నటువంటి వారికి ఎలాంటి సమాధానం? వాళ్ళ బతుకుదెరువు ఎట్లా? ఆల్టర్నేట్ షెల్టర్లు ఎట్లా? మీరు సడన్ గా ఈ యంత్రాలను తీసుకొచ్చి అధికారులను అక్కడ పెట్టి అందరినీ భయభ్రాంతులకు గురి చేసి కూల్చివేతలు ఈ రకంగా సాగించడం సరైనది కాదు. 2 రోజుల పాటు ఈ కూల్చివేతలను నిలిపివేయండి. దావోస్ లో ఉన్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటన ముగించుకొని హైదరాబాద్ చేరుకున్న తర్వాత నేను రాష్ట్ర ముఖ్యమంత్రితో మాట్లాడి ఈ నిర్ణయాన్ని కంక్లూడ్ చేద్దామే తప్ప ఇప్పుడు మీరు ఈ కూల్చివేతలు నిలిపివేయకపోతే ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ చేసి మీరు తీసుకొచ్చినటువంటి వాహనం ముందే కూర్చొని పెద్ద మొత్తంలో ఆందోళన వ్యక్తం చేస్తాను. ఈ చర్యలు సరైనటువంటి కాదు. ముందుగా తన కాన్స్టిట్యున్సీలకు అధికారులు యంత్రాంగం వచ్చినప్పుడు
ఈ విషయాన్ని తన నోటీస్ లో పెట్టాలని, తన అనుమతి లేకుండా ఇక్కడికి వచ్చి కూర్చివేతలు జరిపితే ఈ ఓటర్లందరికీ నేను ఏం సమాధానం చెప్పాలి? రానున్నటువంటి ఎన్నికల సందర్భంగా గతంలో నుంచి తనను నమ్ముకొని వ్యాపారాలు చేస్తున్నటువంటి వీరందరూ ఇప్పుడు రోడ్డు మీదకి వస్తే వారి భవిష్యత్ ఏంటి, వాళ్ళ బతుకు తెరువు ఏంటి అంటూ మాత్రం దానం నాగేందర్ ఫోన్ లో అధికారులతో చిందులు వేస్తున్నటువంటి వీడియో వైరల్ గా మారింది. ఆ అధికారితో మాట్లాడుతున్నటువంటి క్రమంలోనే కూల్చివేతల ప్రక్రియ కొనసాగిస్తూ ఉన్నారు. లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం రాకుండా పోలీసులు అక్కడ మిగతా వారిని అడ్డుకుంటున్నారు. ట్రాఫిక్ ప్రాబ్లం లేకుండా ట్రాఫిక్ పోలీసులు కూడా రోడ్డుపై నుండి వాహనాలను అన్ని కూడా తరలిస్తా ఉన్నారు. దానం నాగేందర్ చెప్పినప్పటికీ కూడా అధికారులు వారికి ఉన్నటువంటి ఆదేశాల ప్రకారంగా ఈ కూల్చివేతల ప్రక్రియ కొనసాగుతూనే ఉంది. 2 రోజుల పాటు తమ గడువు ఉండాలి, 2 రోజుల పాటు సమయం ఇవ్వండి, 2 రోజుల్లో ఈ వ్యవహారాన్ని సెట్ చేస్తాను, మీరు ఈ కూల్చివేతలు ఆపకపోతే రోడ్డు పైన నేనే బైఠాయించి తన ఎమ్మెల్యే పదవి పోయినా సరే ఈ విషయంలో ఉపేక్షించేదే లేదు అంటూ కూడా తన అధికారులకు వార్నింగ్ ఇస్తూ తన ఫోన్ లో మాట్లాడుతున్నటువంటి వీడియోలు వైరల్ గా మారడము, ఇప్పుడు అధికార పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలే ఈ అభివృద్ధికి సహకరించకపోవడంపై మాత్రం కాంగ్రెస్ పార్టీ పైన, కాంగ్రెస్ ఎమ్మెల్యేల పైన మాత్రం తీవ్ర వ్యతిరేకత విమర్శలు పెరుగుతా ఉన్నాయి. ఇప్పుడు ఈ దానం నాగేందర్ చింతల్ బస్తీలో ఉన్నటువంటి ఈ కూల్చివేతల ప్రక్రియని అడ్డుకోవడంపై మాత్రం కాంగ్రెస్ పార్టీ పైన విమర్శలు పెరుగుతా ఉన్నాయి. దీనిపైన పార్టీ గాని ప్రభుత్వం గాని ఏ నిర్ణయం తీసుకుంటుంది దానం నాగేందర్ విషయంలో? అతను పార్టీ మారబోతా ఉన్నాడు, పార్టీలో ఉండట్లేదు, యాక్టివ్ గా లేడు, పార్టీలో ఉండి పార్టీ వ్యక్తులనే వ్యతిరేకిస్తా ఉన్నాడంటూ కూడా దానం నాగేందర్ పైన అధిష్టానం కొంత అసంతృప్తిగా ఉంది. ఈ క్రమంలో దానం నాగేందర్ రాష్ట్ర ముఖ్యమంత్రి అయితే రవితేజ్ అసలు తొలి నుంచి కాంగ్రెస్ పార్టీలోకి తిరిగి నాగేందర్ వచ్చినప్పటి నుంచి కూడా ఆయన వ్యవహార శైలి కొంత విస్తృతంగా చర్చనీయాంశం అవుతున్నటువంటి పరిస్థితి కదా. గతంలో కూడా హైడ్రా మీద ఆయన చేసినటువంటి కామెంట్స్ కావచ్చు, గతంలో కొంత అడ్డుకునే ప్రయత్నం చేయడం కావచ్చు, ఇప్పుడు ఈ చర్యలు కావచ్చు, లేదంటే కేటీఆర్ కి సంబంధించి ఈ కేసులో ఫార్ములా ఈ కేసుకు సంబంధించి ఆయన కామెంట్స్ కావచ్చు, ఇవన్నీ ఎప్పటికప్పుడు చర్చనీయాంశం అవుతూనే ఉన్నాయి. ఆయన తిరిగి మళ్ళీ వెనక్కి వెళ్తారు, బీఆర్ఎస్ కి వెళ్లే ప్రయత్నంలో ఉన్నారనేటటువంటి కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి కదా. ఏమనుకోవాలి అసలు దానం వ్యవహార శైలిని? ఎన్నికల్లో సడన్ గా టిఆర్ఎస్ పార్టీని వదులుకొని కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి సికింద్రాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ తరఫున అభ్యర్థిగా నిలబడి పార్లమెంట్ తరఫున గెలుపొందేటువంటి ప్రయత్నాలు చేశారు దానం నాగేందర్. అయినప్పటికీ ఊహించినటువంటి ఓటింగ్ శాతం రాకపోవడము, ఊహించినటువంటి ఓట్లు రాకపోవడంతో మాత్రం అదే కాంగ్రెస్ పార్టీని అంటే బీఆర్ఎస్ పార్టీలో గెలిచినటువంటి ఎమ్మెల్యే దానికి రాజీనామా చేయకుండా అదే ఎమ్మెల్యే హోదాని కొనసాగిస్తూ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లి అదే ఎమ్మెల్యేగా కొనసాగుతా ఉన్నాడు. ఇతను ఇటీవల కాలంలో చేస్తున్నటువంటి వ్యాఖ్యలు, స్టేట్మెంట్లు, పార్టీపై చేస్తున్నటువంటి ఈ స్టేట్మెంట్స్ మాత్రం కొంత పార్టీ అధిష్టానం కూడా అసంతృప్తిగా ఉంది. సొంత పార్టీల నుండి ఈ రకమైనటువంటి విమర్శలు చేస్తా ఉన్నా అతని పైన ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదు అధిష్టానం అంటూ కూడా మిగతా సీనియర్ కాంగ్రెస్ నాయకులు అయితే ఈ వ్యవహారంలో నేరుగా ఫేస్ టు ఫేస్ చెప్పినప్పటికీ వెనక నుంచి మాత్రం దీన్ని చర్చించుకున్నట్టుగా తెలుస్తోంది. గతంలో ఈ రేసింగ్ సంబంధించినటువంటి వ్యవహారం హైడ్రా అధికారులు తన కాన్స్టిట్యూన్సీ లో ఉన్నటువంటి కొన్ని కబ్జాకు గురైనటువంటి కూల్చివేతల విషయంలో కూడా అటు అధికారుల్ని ఇటు పార్టీ నాయకుల్ని ఇప్పుడు ఈ రోజు కూడా తన అధికార పార్టీ ఎమ్మెల్యేలు నా ఏరియాలో అనుమతి లేకుండా మీరు కనీసం నా దృష్టిలో పెట్టుకున్న ఈ కూల్చివేతలు జరిగితే ఉపేక్షించేది లేదు, రోడ్డు పైన బైఠాయించి నేను ఈ ఎమ్మెల్యే పదవి పోయినా సరే ప్రజలకు అండగా ఉంటానంటూ మాత్రం తను ఇచ్చినటువంటి స్టేట్మెంట్ తీవ్ర సంచలనంగా మారుతా ఉంది. ఇప్పుడు దానం నాగేందర్ రిక్వెస్ట్ మేరకు చర్యలను ఉపక్షేపిస్తారా లేకపోతే ఉపక్రమించుకుంటారా, లేదా దానం నాగేందర్ ఆదేశాలు పట్టించుకోకుండా యాక్టివ్ గా కూల్చివేతలు కొనసాగిస్తే మాత్రం తన ఆందోళన వ్యక్తం చేసేటువంటి అవకాశం ఉంది. కాబట్టి 2 రోజుల్లో దీనిపైన రాష్ట్ర ముఖ్యమంత్రితో మాట్లాడి ఒక నిర్ణయాన్ని వెల్లడిస్తానంటే మాత్రం దానం నాగేందర్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఇప్పుడు కలకలం పెడుతా ఉంది. శివ రైట్, థ్యాంక్ యూ రవితేజ్. मैं क्या कर रहा हूँ इतना कर रहा हूँ थोड़ा बोल रहा हूँ मैं थोड़ा बोल के नहीं बोल थोड़ा बोल रहा हूँ थोड़ा बोल के नहीं बोल छोड़ दो उधर ये सेड़ो मुझे तो చూసాం కాన్సిక్వెన్సెస్ ఏమైనా సరే నేను చూసుకుంటాను. నా ఎమ్మెల్యే పదవి అయినా సరే ఇక్కడ కూర్చుంటే ఇప్పుడు నేను మీరు వినకుంటే నా మాట మర్యాదగా ఏదో మీరు ఏడికైనా బతకనికి వచ్చి మీరు మమ్మల్ని బతకకుండా చేస్తున్నారు హైదరాబాద్ లో. ఏదైనా కానీ మీరు ఇప్పుడు మాకు నోటీస్ లేకుండా ఎట్లా చేస్తారు మీరు మా ఏరియాలో? ఏదైనా కానీ మా ఎమ్మెల్యేకి మాకు నోటీస్ లేకుండా ఎట్లా చేస్తారు మీరు?
మీరు ఆపండి. మీరు ఆపకుంటే నేను ఆ బండి ముంగళ కూర్చుంటా. మీరు బండి ముంగళ కూర్చోవాలా ఆపుతారా? అట్లాంటి 100 ఉన్నాయి, నేను చూపిస్తాను. నా ఎంబడి రాండి. మీకు పెద్ద పెద్ద కాంప్లెక్స్ ఉన్నాయి, అవి గులగొట్టాడు ముందు. ఏం చేస్తారు? అవి చేసినాక చేద్దాం. ఇప్పుడు ఈడ ఆపండి. మీరు ఈడ ఆపకుంటే మాత్రం నేను లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ స్టూడియో చేస్తాను. మీ ఇష్టం, మీ ఇష్టం. నేను చెప్పేస్తున్నాను. మీరు ఇష్టం వచ్చినట్టు చేసుకుంటే ఊరుకునేది లేదు ఈడ. మీ పని ఏం లేదండి. మీ పని ఏముంది? మున్సిపల్ పని వాడు చేసుకుంటాడు, మీకెందుకు? సార్ నేను చెప్తున్నా, మీరు ఆపండి అంటున్నారు. 2 రోజులు ఆపండి. సీఎం గారు వచ్చినాక నేను మాట్లాడతాను. అప్పటిదాకా ఆపండి. మీరు ఏం లేదు, ప్రపోజల్ ఏం లేదు. నేను అరే ఇక్కడ 30 ఏళ్ళ నుంచి ఎమ్మెల్యే ఉన్నా, నాకు తెలియని ప్రాబ్లం ఏముంది మీకు చెప్పండి. అర్జెంట్ ఏముంది నీకు? 2 days ఆపండి. మీకు 2 days ఆపితే నీకేం కష్టం అవుతుంది? మీరు 2 రోజులు ఆపండి, తర్వాత నిర్ణయం చేస్తాం మేము. ఇక మీరు ప్రెస్టేజ్ ఇష్యూ తీసుకుంటారా? మీరు చెప్పండి. మళ్ళీ మేము చెప్పినాక మళ్ళీ మాకంటే ప్రెస్టేజ్ మీకేముంటుంది చెప్పండి. మేము పబ్లిక్ మనిషి, మేము జవాబు చెప్పాలి పబ్లిక్. సార్ నేనేమంటున్నాను, మీరు దయచేసి 2 రోజులు ఆగండి అంటున్నాను. ఎంకరేజ్మెంట్ కాదు, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు కొడుతుండే. ఈడ ఫిజికల్లీ హ్యాండిక్యాప్ ర్యాంప్ ఉంది, ఆ ర్యాంప్ కొడుతుడు. ఎట్లా పోతాడు ఫిజికల్లీ హ్యాండిక్యాప్ లోపలికి?